ఓకే, వాట్ ఐమ్ గోయింగ్ టు టీచ్ యూ టుడే, ఇది సక్సెస్ కావాలని వాళ్ళకి అందరికి కాదు ఇది. ఓకే, ఎవరన్నా నువ్వు ఎక్సర్సైజ్ చేసి, స్పిరిచువల్ ఎక్సర్సైజ్ చేసి నువ్వు ముందుకెళ్ళి నువ్వు సక్సెస్ కావాలంటే, ఎందుకంటే ఆత్మలోకం అర్థం కాకపోతే, అది ఎట్లా పనిచేసి తెలియకపోతే, చర్చికి ఆదివారం వస్తే కాదు, చర్చ్లో రోజు పడుకున్న ఏం జరగదు. కనుక స్పిరిచువల్ లైఫ్ హ్యాస్ టు బి హోల్ అండర్స్టాండ్. ఓకే, కనుక నేను మెల్లంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. నేను 97లో రక్షించబడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు దీని మీద కంప్లీట్ ఓల్డ్ లేదు, ఈ సబ్జెక్ట్ మీద. అంటే అర్థం చేసుకోండి. కనుక ఇది నువ్వు సంఘంకి వచ్చినందుకు, లేకపోతే నేను చేసినందుకు కాదు, కానీ గ్రేటెస్ట్ థింగ్ అండర్స్టాండింగ్. అందుకే పాల్ అంటాడు కదా, ఎఫిషియన్స్కి రాసినాడు, ఐ ప్రే దట్ యువర్ ఐస్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఏముంటుంది ఎఫిషియన్స్ 1:17? కెన్ యూ గో? ఏమంటాడు పాల్? అంటాడు, మిమ్మల్ని మీ విశ్వాసం క్రీస్తులో చూసినాను, మీరు రక్షించబడరు, బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధత నింపబడరు, భాషలు మాడతారు, ప్రతి క్రిస్టియన్ని ప్రేమిస్తారు, మీ విశ్వాసం మీ పాస్టర్లా కాదు, మీ విశ్వాసం యేసుక్రీస్తు ప్రభులో. వండర్ఫుల్. అప్పుడు మీరు దీనికోసం ప్రార్థన చేస్తాడు. కెన్ యూ గో టు 15th verse? క్యాచ్ ఇట్ ఫ్రమ్ 15th verse. ఈ హేతువు చేత ప్రభుని యేసునందలి మీ విశ్వాసం గూర్చి పరిశుద్ధులు అందరి ఎడల చూపుచున్న విశ్వాసం, ట్రాన్స్లేషన్ ప్రాబ్లం అది, చూపుచున్న ప్రేమను గూర్చి నేను విన్నప్పటి నుంచి. ఓకే, 17th verse. మీ విషయమే మానక దేవునికి చెల్లించండి, ప్రార్థన చేస్తాం డైలీ. 17th ఏం ప్రార్థన చేసినట్టు? ఇంక 17th verse. ఎన్నోసార్లు ఇది కూడా చేసిన, మీ అన్నీ రావాలా మీకు. That the God of our Lord Jesus Christ, Father of glory, may give you spirit of wisdom, revelation in knowledge. And 18th verse. That the eyes of your understanding. ఇవి కనబడితే సరిపోదు, లోపల అండర్స్టాండింగ్ రావాలా. ఎలీషా దగ్గరికి వచ్చాడు, ప్రభా చూడు అందరు చుట్టుముట్టుకున్నారు. సిరియన్ అంటే చూసి అని చెప్పలే. ఎలీషా అంటాడు, ప్రభా వీడి కళ్ళు తెరువు అంటాడు. ఈ కళ్ళు లేవా? ఈ కళ్ళుతో చూసే వచ్చి చెప్పినాడు, ద సిరియన్ ఆర్మీ ఎన్కౌంటర్స్ లార్డ్. ప్రభు, ఆ సిరియన్ మొత్తం ఆర్మీ వచ్చేమని చంపనీకి వచ్చినారు అంటే అని చూసి చెప్పినాడు. చెప్తే ఎలీషా అంటున్నాడు, వీని కళ్ళు తెరువు ప్రభా అన్నాడు. మరి ఏ కళ్ళతో అడు చూసినాడు? ఈ కళ్ళతో చూసినాడు. అతను కళ్ళు తెరువు అంటే ఈ వాస్ టాకింగ్ అబౌట్ ఇన్ రైస్. చూడంగానే వెనకాల ఫైరీ హెవెన్లీ చారిట్స్. అందుకోసమే కొంతమంది స్క్రిప్చర్ చదువుతారు, నిద్ర వస్తుంటుంది. స్క్రిప్చర్ లోపల ఉన్నటువంటి ఆ వాయిస్ నీకు అర్థం కావాలి. అర్థమైతేనే మీరు అప్పుడు మిరకిల్. చూడు ఏమన్నాడు, ద ఐస్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ బీయింగ్ ఎన్లైటెన్. హల్లెలూయా. బైబిల్ అంటుంది, దేవుడు మనిషిని తన స్వరూపములో తన పోలిక చొప్పున, ఇమేజ్ అండ్ లైక్నెస్, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అ ఇమేజ్ ఇన్ అ లైక్నెస్. మీకు తెలుసో లేదో, దేవుడు మానవుని సృష్టించినాడు, మానవుని తయారు చేసినాడు ఉంటుంది. గాడ్ క్రియేటెడ్ మ్యాన్, గాడ్ ఫార్మ్డ్ మ్యాన్. నో మిస్టేక్. గాడ్ క్రియేటెడ్, మానవుని సృష్టించిండు, మానవుని తయారు చేసినాను ఉంటుంది. అది కారణం 2 ఉంటుంది. ఈ బయట ఉన్నటువంటి ఈ శరీరం ఉన్న మానవుని సృష్టించలే, తయారు చేసినాడు, మట్టితోని చేతులతో చేసినాడు. చేసి లోపల నిజమైన మానవుడు ఉన్నాడు చూడు, అతన్ని తయారు చేయలే, సృష్టించినాడు. ఎందుకంటే దేవుని ఆత్మ లోపల నుంచి ఆ మట్టితో మానవుని సృష్టించలే, తయారు చేసినాడు. ఈ డిడ్ నాట్ క్రియేట్ ద ఎర్త్లీ మ్యాన్, ఈ ఫార్మ్డ్, తయారు చేసినాడు. చేసి ఆ మనిషిని తీసుకొని వారి నాసిక రంధ్రంలో ఊపుతాగానే దేవుని లోపలికి వచ్చినట్టు జీవము ద్వారా మానవుడు ఈ వాస్ నాట్ ఫార్మ్డ్, ఈ వాస్ క్రియేటెడ్. సో ద ఇన్నర్ మ్యాన్ వాస్ క్రియేటెడ్, ద అవుటర్ మ్యాన్ వాస్ మేడ్. అందుకే లోపల వ్యక్తికి చావు లేదు. అన్యుడైనా చావు లేదు, విశ్వాసైనా. బ్రతుకుతే నిత్యం నరకంలోనైనా కాలుతుండాలా,
లేకపోతే నిత్యం. ఎందుకంటే లోపలికి వచ్చినటువంటి ప్రోడక్ట్ మట్టి నుంచి రాలే, దేవుడి నుంచి వచ్చింది కనుక ఆత్మకు చావు లేదు. అందుకే చాలామంది అంటే నేను ఇది కుక్క అయిపోయినాక ఆవు వేపుడుతా, ఆవు కుక్కలు ఏముండదు, పుట్టి మానవునికి తప్ప మరి దేనికిని ఎవరికిని ఆత్మ ఉండదు. వాటికి ప్రాణం ఉంటుంది, ఆ ప్రాణం బ్లడ్లో ఉంటుంది, బాడీ ఉంటుంది. మీకు అర్థమైతే టీచర్స్కి తెలుసు, సైన్స్ టీచర్స్కి. సో మా యానిమల్ కింగ్డమ్, ప్లాంట్ కింగ్డమ్ అని ఉంటుంది. సో మన తండ్రి నుంచి వచ్చిన జీవంలో ఏముంది తెలుసా మనకి? యానిమల్ రక్తంలో, మన రక్తంలో యానిమల్ లైఫ్ ఉందని సూకే అంటారు. సూకే. దేవుని జీవంని జోయే అంటారు. ఓకే, ఐ విల్ నాట్ గో అహెడ్ ఆఫ్ మై సబ్జెక్ట్. ఓకే, సో దేవుడు, గాడ్ క్రియేటెడ్, లెట్ us మేక్ మ్యాన్ ఇన్ అవర్ ఓన్ ఇమేజ్ అండ్ లైక్నెస్. ఇమేజ్ అండ్ ఇమేజ్, లైక్నెస్, స్వరూపము, పోలిక చొప్పున. స్వరూపము, పోలిక చొప్పున. స్వరూపము, పోలిక చొప్పున. స్వరూపం అంటే మనం దేవునిలాగా ఉంటాం. ఫిలిప్ అడిగాడు, అవన్నీ వద్దు మాకు ఒక్కటి చేసి ప్రభు, మా తండ్రిని చూపి, తండ్రిని చూపించి మాకు అన్నాడు. అప్పుడేమో తెలుసా, నన్ను చూస్తే దేవుని చూడలేదా మీరు? ఫిలిప్, how come you say that, show me the Father? If you have seen me, you have seen the Father. If you have seen me, you have seen the Father. అంటే ఎగ్జాక్ట్లీ మనలాగా ఉంటాడు దేవుడు. 10 చేతులు ఉండి అట్లా ఏముండడు, మనలాగా ఉంటాడు ఆత్మలో. ఓకే, సో ఇమేజ్, స్వరూపం అంటే మనలాగా దేవుడు ఉంటాడు. పోలిక చొప్పున తెలుసా? ఆపరేషన్, లైక్నెస్. వాళ్ళ మమ్మీ లాగా నడుస్తుంది ఆ పాప అంటారు. ఆ పాప లాగా వాళ్ళ మమ్మీ నడుస్తుంది అని చెప్పారు. ఆ మమ్మీ లాగానే పెద్ద చుట్టూ అంటారు. వాళ్ళ డాడీ లాగానే నడుస్తుంది ఈ పిల్లోడు అంటాడు. సో వి రెసెంబుల్ ద పేరెంట్స్. పేరెంట్స్ డోంట్ రెసెంబుల్ ద చిల్డ్రన్. సో వి లైక్నెస్, పోలిక చొప్పున అంటే ఎగ్జాక్ట్లా దేవుని లాగా మనం పనిచేస్తాం. ఆపరేషన్, ఫంక్షన్స్, ఆపరేట్స్, వర్క్స్. దేవుడు ఎట్లా పనిచేస్తాడంటే, అందుకే ఆది అందు మాట ఉండెను, మాట దేవుని యొద్ద ఉండెను, మాట దేవుడై ఉండెను, సమస్తం మాట వల్ల కలిగెను, కలిగినది ఏదియు మాట లేకుండా కలగలేదు. ఆ మాట ఈ భూమి మీద ఒక కన్య గర్భంలో, వాక్యమైనటువంటి మాట అయినటువంటి దేవుడు గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చామి. ఆ మాట ఈ లోకంలో కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యన సంచరించు. అయితే యేసుక్రీస్తు ప్రభు నువ్వు మాట్లాడుతున్నప్పుడు సృష్టికర్త మాట్లాడుతున్నాడు. ఒక బాడీలో సృష్టికర్త మాట్లాడుతున్నాడు. యు అండర్స్టాండ్? కొంతమందికి ఐస్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు, ఐస్ పెడతారు, వేరేలే పెడితే ఆ వ్యక్తి నడుస్తుండు, కానీ ఆ వ్యక్తున్న ఐస్ వేరేనే. కనుక ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు ఆ కళ్ళున్న వ్యక్తిని చూస్తుంటారు, ఈ వ్యక్తి అని. అట్లా when Jesus was walking the sea of Gennesaret, it was walking on the Galilee, it was God walking. When Jesus healed somebody, it was God healed. When Jesus was sleeping, it was God. When Jesus stopped the sea, it was God. So Jesus is an incarnation of God. ఓకే, సో ఎందుకు చెప్తున్నంటే, నువ్వు ఫస్ట్ దేవుని లాగా పనిచేయాల. కానీ మనకేమైపోయిందంటే, పతనం అయిపోయిన తర్వాత ఆదాం వలన చేంజ్ అయిపోయింది. అందుకోసం దేవుడు దేంతో ఆపరేట్ అవుతాడు? మాట్లాడతాడు. పరిశుద్ధాత్ముడు జలముల పైన అల్లచండి భయపడట్లేదు. అది ఒక హీబ్రూ పదంలోకి వచ్చింది. కోడి గుడ్ల పైన అల్లాడదు, పొదుగుతుంది. అయితే భూమి పైన చీకటి అగాధ జలముల చేత కమ్ముకొని ఉన్నటువంటి ఆ నిరాకారంతో భూమి పైన కెయాటిక్ మ్యాస్, డార్క్, ఆ మాస్ పైన ఆ పరిశుద్ధాత్ముడు అల్లాడుచుండి ఈజ్ వెయిటింగ్. కోడి పొదిగి రెడీగా ఉన్నాడు అనమాట. ఏం చేస్తలేడు. నీ తెలుసా క్రియేటర్ ఎవరు? హోలీ స్పిరిట్, నాట్ గాడ్ ద ఫాదర్. వాళ్ళ ట్రినిటీ వాళ్ళు ఇన్ ద డివినిటీ ముగ్గురు ఒకటే. అయితే వెయిట్ చేశాడు. వెలుగు కలుగును గాక అని దేవుడు చెప్పంగానే పరిశుద్ధాత్ముడు వెలుగు తీసుకొచ్చినాడు. ఓకే, ఆ పరిశుద్ధాత్ముడు ఫుల్ ఫ్లెడ్జ్లో నీ లోపల ఉన్నాడు, నా లోపల ఉన్నాడు.
దేవుడు చెప్తే తప్ప పరిశుద్ధాత్ముడు చేయకపోతే, నువ్వు చెప్పకపోతే దేవుడు పరిశుద్ధాత్ముడు చేస్తాడు నీ లోపల. పరిశుద్ధాత్ముడు when he was waiting for God Almighty to speak. Until unless God spoke, let there be light, Holy Spirit did not do anything. And people expect దేవుడు తనంతకు తాను చూసుకుంటాడు, అన్ని చూసుకుంటాడు దేవుడు. అప్పుడు ఏమైనా చేయగలడు. మొత్తం పాట చదవండి, కథ మొత్తం మారుస్తాడు. ఎప్పుడు మా టీచర్ ఏమైనా చేయగలుగుతుంది. ఎంత అవును క్లాస్ చెప్తుంది, మీకు ఫీజు కట్టమంటే కడుతుంది, కొన్నిసార్లు ఎక్స్ట్రా క్లాస్ తీసుకుంటుంది, కానీ ఎగ్జామ్ ఎవరు రాయాలి? First Corinthians chapter number 13 and verse 1. First Corinthians chapter number 13 and verse 1. ఇది క్రిస్టియానిటీలోనే ఒక కన్ఫ్యూజన్ సబ్జెక్ట్. ఇది దేవుడిచ్చిన గొప్ప బహుమానమును హైయెస్ట్ లెవెల్లో నెగ్లెక్ట్ చేసింది దేవుని సంఘం. ద గ్రేటెస్ట్ గిఫ్ట్ గాడ్ గేవ్ టు ద బాడీ ఆఫ్ క్రైస్ట్ ఈస్ హైలీ నెగ్లెక్టెడ్. Highly neglected. First Corinthians chapter 13 verse 1. అపోస్తలుడైన పౌలు ఒక మనుషుడైన, ఓకే, అతను చెప్తున్న మాట, నేను మనుషుల భాషతోనూ దేవదూతల భాషతోనూ మాట్లాడతా. కాంటెక్స్ట్ ప్రేమ వాటి కోసం కాదు, అక్కడ ప్రేమ కోసం చెప్తుండు, కానీ అది ఆ కాంటెక్స్ట్ మనం సబ్జెక్ట్ తీసుకుందాం అని ఏమంటు. నేను మనుషుల భాషతోనూ మాట్లాడుతాను, దేవదూత భాషతోనూ మాట్లాడుతాను. దెర్ ఆర్ సో మెనీ లాంగ్వేజెస్ ఆన్ ద గ్లోబ్. మనకు తెలిసి తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్, మలయాళం, ఓకే, ఈవెన్ లాంగ్వేజెస్ అపార్ట్ ఫ్రమ్ దట్ సో మెనీ స్పానిష్, లాటిన్, జర్మన్, అన్ని కొందరు లిపి లేని లాంగ్వేజ్ కూడా ఉంది. పాల్ అంటున్నాడు, నేను మనుషుల లాంగ్వేజ్తో మాట్లాడతాను, ప్లస్ దేవదూత లాంగ్వేజ్తో కూడా మాట్లాడతాను. So that means men are so many languages very important, and he says I speak in men's language, in the tongues of men as well as the tongues of angels. అందుకే ఈ వ్యక్తికి అని చెప్తాడు 2 కొరింథీ 12వ అధ్యాయంలో, నేను ఆయన కోసం అని చెప్పుకోడు, నాకు ఒక మనుషుడు తెలుసు, ఆయన కోసం చెప్తున్నా, ఆయన నా పేరని చెప్పాడు, నేనని చెప్పాడు. నేను ఒక మనిషిని చూచి తిని. కెన్ యూ గో టు 2 Corinthians chapter number 12 and verse 1 onwards. 2 Corinthians chapter number 12 and verse 1. అతిశయపడువాడు నాకు అతిశయపడు నాకు తగదు, కానీ అంటే నేను గర్వపడిక నాకు గర్వపడనబ్బా నేను, కానీ నేను గర్వపడినంత గొప్ప వ్యక్తి, కానీ నేను గర్వపడను అంటున్నాడు. ఐమ్ టెల్లింగ్ యూ, నాశనానికి ముందు అపవాది నడవదు, గర్వం నడుస్తుంది. లాస్ట్ వరకు నువ్వు జాగ్రత్తగా బ్రతకాల, క్షణం వరకు. అందుకే దినకలంలో పాట పడ్డాడు, శోధన జయిస్తేనే వాడికి జీవ కిరీటం. ఏ టైంలో కూడా యూ హ్యావ్ టు సీ యువర్ సెల్ఫ్ హంబుల్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అతిశయపడుట నాకు తగదు, కానీ అతిశయపడవలసి వచ్చినది. ప్రభు దర్శనములను గూర్చి, ప్రత్యక్షతలను గూర్చి చెప్పదును. సో ఐ వాస్ వాంటెడ్ టు బ్రింగ్ అప్ ద రెవల్యూషన్స్, ఐ వాంట్ టు బ్రింగ్ అబౌట్ ద విజన్స్ విచ్ హ్యాడ్. ఓకే, 2nd verse. క్రీస్తునందు ఒక మనిషిని నేను ఎరుగుదును. ఆ మనిషి ఎవడు తెలుసా? నాకు ఒక వ్యక్తి తెలుసా అండి, యేసు ప్రభుని నమ్ముకున్న వ్యక్తి. ఆయననే, యాక్చువల్లీ ఆయననే. కానీ ఆయన కోసం నేను నిజంగా గర్వపడ, నేను కానీ గర్వపడేంత పెద్ద పని చేయలేదు నాకు తెలుసా. ఎవరు పోలే పరలోకానికి తరచుగా, నేను పోయేసి వచ్చాను చెప్తున్నాడు, కానీ ఆయన గర్వపడదు కనుక ఆయన పేరు చెప్పట్లేదు, నేను అని చెప్పట్లేదు. క్రీస్తునందు ఒక మనుషుడు, దట్స్ అ పాల్, నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశము, మొదటి ఆకాశము, 2వ ఆకాశం, 3వ ఆకాశం అంటే పరలోకం. 3వ ఆకాశమును కొనిపోబడెను. అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగదను, శరీరం లేక కొనిపోబడదు నేను ఎరగను. అది దేవునికే తెలియదు. కొన్నిసార్లు ఆత్మ విషయాలు నీకు కొంచెమే అర్థమవుతుంది. అది నీకు అంతెందుకు, నీకు కళ వస్తుంది, నీకు మర్చిపోతావు కళ రాసుకోకపోతే. ఎవరైనా చెప్తారే నాకు కళ ఇది వచ్చిందంటావు. నీకు ఏదైనా కళ వచ్చిందనుకో,
అది నువ్వు 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 రాసుకోకపోతే నువ్వు మర్చిపోతావు ఆ కళని, మళ్ళీ ఎవరో గుర్తు చేస్తారు. సో అతను అంటుండు, నేను శరీరంలో కొనుక్కోబడ్డాను, ఆత్మ నాకు తెలియదు. బట్ ఒక వ్యక్తిని, ఆ వ్యక్తి ఈయన కోసం చెప్తున్నాడు. థర్డ్ వర్స్, అట్టి మనిషిని నేను ఎరుగుదును, అతడు పరదేశులోనికి కొనిపోయబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. అట్టి మనుషుని, ఓకే, కెన్ యు గో టు థర్డ్ వర్స్? అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు అంటే పౌలే పరదేశంలోనికి కొనిపోబడి, యాక్చువల్లీ హెవెన్ అది, కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలను వినను. అంటే ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ టు స్పీక్ సచ్ వర్డ్స్. వింటాడు కానీ, మీకు తెలుసా కొన్నిసార్లు నువ్వు వింటావు, నువ్వు అది చెప్పలేవు. పిల్లలు ఎవరన్నా ఏడుస్తుంటే ఏమైంది చెప్పలేరు వాళ్ళు. ఏమైనా కొట్టినారా, టీచర్ కొట్టిందా, ఆకలి వేస్తుందా, ఏమైంది, మమ్మీ డాడీ లేరా, తప్పిపోయినా, మనమే అడగాలి. సో దే హ్యావ్ ఎ ప్రాబ్లమ్, దే వాంట్ టు టెల్, దే కెనాట్ పుట్ ఇట్ ఇన్ వర్డ్స్. So this man says, I'd been to 14 years back, I'd been to heavens, third heavens. I know a man who was in Christ, he was been taken to third heaven. This man, he saw the angelic being speaking, he listened, but he cannot utter it. It is unlawful. అది పరలోక ప్రకారం అది మాట్లాడలేము. సింపుల్, heaven is not permitting those words to speak. అటువంటి వర్డ్స్ నేను విన్నా. స్టాక్ అంటే ఏంజలిక్ బీయింగ్స్. ఓకే, అతడు పరదేశంలోని కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినను. అంటే వచింప ఇంక చెప్పలేడు తిరిగి. ఏం చెప్పిండు అక్కడ, ఏం చేసినావు నువ్వు పరలోకం చూసిన దూతలు ఏం మాట్లాడి, ఏదో చెప్పలేనంటారు. ఓకే, ఆ మాటలు మనుషుడు పలుకకూడదు అంటే దేవుడు అలౌ చేయాలి ఆ వ్యక్తిని మాట్లాడడానికి. అతడు శరీరంతో కొనిపోబడినో లేక శరీరం కొనిపోబడలేదో లేక కొనిపోబడినో నేను ఎరుగదును, కానీ అది దేవునికే తెలియదు. సో వర్డ్స్, సో ఏమంటే మనిషి భాషతో మాట్లాడుదును, దేవదూషల భాషతో. నేను పాల్ కోసం చెప్పట్లేదు, మనం కూడా అవన్నీ దేవుడు ఇచ్చినాడు. ఓకే, గో టు James chapter number 3 and verse 1 onwards. James chapter number 3 and verse 1. Please very attentive this thing. నా సహోదరులారా, బోధకులమై మనము మరి కఠినమైన తీర్పు పొందుదుము అని తెలుసుకుని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండుడి. ఎందుకంటే దేవుడు టీచర్నే పట్టుకుంటాడు. ఫస్ట్ టీచర్ని పట్టుకుంటాడు. ఏమైనా సంథింగ్ గోస్ రాంగ్, ద ప్రిన్సిపల్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద టీచర్, క్లాస్ టీచర్. దేవుడు పాస్టర్స్ని, టీచర్స్నే పట్టుకుంటాడు. ఎందుకంటే వాళ్ళకి కరెక్ట్ అర్థం కాకుండా వాళ్ళు కరెక్ట్ చెప్పినారు అనుకో, రాంగ్ చెప్పారు అనుకో, రాంగే మనుషులు విని రాంగ్ పట్టుకుంటే అందరి కారణం పాస్టర్. అందుకే చెప్తున్నాడు టీచర్స్కి రాంగ్ టీచింగ్ చేయొద్దు. ఓకే, సెకండ్ వర్స్, అనేక విషయములలో ఎంతమంది, అనేక విషయములలో మనం అందరము తప్పిపోవచ్చున్నాము. ఎవ్రీ వన్, మోస్ట్ ఆఫ్ us we stumble. అనేక విషయంలో తప్పిపోచున్నాం. ఓకే, అనేక విషయంలో మనము అందరము తప్పిపోవచ్చున్నాము. కానీ ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీన మందుంచుకొను శక్తి గలవాడగును. ఎంత శరీరము? సో పర్ఫెక్షన్ ఈస్ రేటెడ్, ఇట్ ఈస్ బిన్ మెజర్డ్ బై ద స్కేల్. వాట్ ఈస్ ద స్కేల్? ద స్కేల్ ఈస్ వర్డ్స్. Your perfection is not in your clothes. Your perfection is not in a jewelry. Your perfection is not in your education. Your perfection is not in your money. Your perfection is not how best you sing. Your perfection is not how best you play instruments or you worship. Your perfection is in words. With words, we all stumble in many things. All, including pastors. We all stumble in many things. But Bible says, but if anyone does not stumble on word, is a perfect man. And he can control, he can bridle, control. How much body? How much body? ఇది పోదని చెప్తారు. నేను ఎప్పుడో తప్పిపోయినా మాటలు. ఈ ఆర్థరైటిస్ పోదు, ఈ వాపు పోదు. నేను చెప్తలేను అక్కడ ఏమంటున్నాడు, అట్టివాడు లోపం లేనివాడు తన సొంత శరీరమును, కంప్లీట్ శరీరమును తన కంట్రోల్లో పెట్టుకుంటాడు.
అందుకే నువ్వు చెప్పాలా, లెట్ మై బాడీ మైండ్ అండ్ సోల్ కమ్ అండర్ ద డొమినియన్ ఆఫ్ గాడ్స్ వర్డ్. లెట్ ద బాడీ మైండ్ అండ్ సోల్ కమ్ అండర్ ద డొమినియన్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. లెట్ మై బాడీ మైండ్ సోల్ కమ్ అండర్ ద డొమినియన్, కంట్రోల్, రూల్షిప్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ హౌ యు టాక్. సే ఆఫ్టర్ మీ, లెట్ మై బాడీ, my soul and my spirit come under the dominion of God's word. నా శరీరము, నా మనస్సు, నా ఆత్మ దేవుని యొక్క వాక్యములోని ఆధిపత్యంలోకి వచ్చునుగాక. యు హావ్ టు సే ఇట్. మనం చెప్తాం చూడు, ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, మనం ఏమంటున్నాం, వర్షంలో పోతే తడుస్తావు. ఏం చెప్తున్నావు? యూఆర్ సేయింగ్ దట్ వర్షం నన్ను డామినేట్ చేసి చెప్తున్నావు. నిజంగా పోయి కూడా నువ్వు నోరు మూసుకుంటే ఏం కాదు. సో బాగా తడిసినందుకు జ్వరం రాదు, నువ్వు చెప్తావు. నీ తెలుసా, తడిసినాక ఆబ్వియస్గా నువ్వు చెప్తావు, బాగా చదివించిన తల మంచిది తుడుచుకో అంటారు. తల మంచిది తుడుచుకో, ఎందుకంటే జలుబు చేస్తుంది అంటారు. ఆల్రెడీ యు మిస్ ద మార్క్. అవును, తడిసేది లేకుండే తడిసినాం, కానీ తన నోటి మాటతోనే తన సర్వ శరీరమును వాడు వశపరుచుకుంటాడు. కనుక తడవద్దు, తడిసిన గొడుగు మర్చిపోయినా నాకు అనుకోకుండా జరిగింది. కానీ చెప్పాలి, యెహోవాను నేను ఆశ్రయముగా, మహోన్నతిని దేవుని నివాస స్థలముగా చేసుకున్నాను కనుక నాకు ఏ తెగులు, ఈ గూడారము సమీపించదు. దిస్ ఈజ్ అ వెకాబులరీ యూ హావ్ టు అడాప్ట్. ఇది ప్రేయర్ చేస్తే కాదు. ఓకే, సో థర్డ్ వర్స్. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెము పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదుము కదా. కళ్ళెం కడతారు, ఇట్లా టర్న్ చేస్తే అంత పెద్ద గుర్రము చిన్న కళ్ళెం కడితే పక్కన టర్న్ అవుతుంటుంది. ఓకే, సో వాట్ కంట్రోల్స్ ఆర్స్ ఈస్ దట్ థింగ్. కళ్ళెం కడతారు కదా అది. ఓకే, బిట్స్ పెడతారు నోట్లో. ఓడలను అంటే షిప్స్ని కూడా చూడడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను ఓడ నడుపువాని ఉద్దేశము చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని రడర్ ఉంటుంది చిన్నగా, ఆ రడర్తోని చేత తిరపబడును. బిగ్ షిప్ విత్ ఎ స్మాల్ రడర్ ఇట్ విల్ కోర్స్ ద జర్నీ. పెద్ద ఓడకి చిన్న రడర్ ఉంటుంది, చుక్కాని అంటారు. అది ఇట్లా తిరిగితే అంత పెద్ద ఓడ తిరుగుతుంది. ఇట్లా తిరిగితే మన లైఫ్, మన జీవితం కూడా మన నోటి మాటతో. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. 5th verse. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైన బహుగా అదిరిపడును. చిన్నదే బహుగా, నాలుక చిన్న అవయవము ఎక్కువ బహుగా. ఈవెన్ సో ద టంగ్ ఇస్ ఎ లిటిల్ మెంబర్ అండ్ బూస్ట్ గ్రేట్ థింగ్స్. అలాగునే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు, ఎంత కొంచెం అంటే మిక్కిలి కొంచెం నిప్పు మొత్తం ఒక అడవిని కాల్చేస్తుంది. ఎంత కొంచెము నిప్పు. నో బీ 5th verse. నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును. చిన్న నిప్పు మొత్తం అడవిని పెడుతుంది. 6th verse. కంపేరింగ్ రడర్, కంపేరింగ్ ఎవ్రీథింగ్, కంపేరింగ్ ద స్మాల్ ఫైర్ విత్ ద టంగ్. నాలుక అగ్నియే అంటారు కదా, ఆ నోట్లో మచ్చ ఉంది. మచ్చ కాదు, నీకు నాలుకుంటే పని చేస్తుంది. కొంతమంది క్రిస్టియన్స్ నమ్ముతారు, ఏమన్నారు సార్ అలా నోట్లో నాలుకలో మచ్చ ఉంది కనుక అంటే అవుతుంది. నాలుక మీద మచ్చ ఉంటే కాదు, నాలుకతో అంటే జరుగుతుంది. నాలుకతో ఒకవేళ నాలుక మీద మచ్చ ఉంటే అంటే ఫస్ట్ మచ్చ దేవునికి ఉండాలి. వెలుగు కలగని పక్కా వెలుగాయి. ఓకే, సో ఇట్స్ నాట్ అబౌట్ ద డాట్ ఆర్ స్పాట్ యూ హ్యావ్, ఇట్ ఇస్ ద టంగ్. నాలుక అగ్నియే. ద టంగ్ ఈజ్ అ ఫైర్, అ వరల్డ్ ఆఫ్ ఇనిక్విటీ. అంటే మొత్తం పాపం అంతా నోట్లోనే ఉంటుంది, నోట్లోనే. నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచం. పాపం కాదు, పాప ప్రపంచం. టంగ్ ఈజ్ అ వరల్డ్ ఆఫ్ ఇనిక్విటీ. దాని బిగినింగ్ ఎక్కడ ఉంది? టంగ్ బిగినింగ్. ఇప్పుడు కత్తిది బిగినింగ్ అంటే హ్యాండిల్ ఉంటుంది.
ఎడ్జ్ని, కత్తిని స్టోమా అంటారు. అంటే ద ఎడ్జ్ ఆఫ్ ఎ వెపన్ ఇస్ కాల్డ్ స్టోమా. అందుకే దీన్ని స్టమక్, దీని ఎడ్జ్ని స్టోమా అంటే ఇది. మాట ఆత్మలోపల నుంచి వస్తుంది. అయితే మన అవయవము ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాలిన్యము. ఎంత శరీరానికి పాడు చేస్తుంది? ఏది పాడు చేస్తుంది? చలి పాడు చేస్తుందా? ఆహారం పాడు చేస్తుందా? వేడి ఏది పాటిస్తుంది బాడీని? చూడు. అండ్ ద టంగ్ ఇస్ అ ఫైర్, అ వరల్డ్ ఆఫ్ ఇనిక్విటీ. ద టంగ్ ఇస్ సో సెట్ అమంగ్ అవర్ మెంబర్స్ దట్ ఇట్ ఈస్ డిఫైల్స్ హౌ మచ్ బాడీ, కంప్లీట్ బాడీ. నేను హాస్పిటల్కి పోయినా ప్రేయర్ చేయడానికి, ఇన్ఫెక్షన్ ఎందుకంటావు అట్లా? The Bible says your tongue is a fire. It's a wall of iniquity. It will defile the complete body. రోజు స్వప్న ఉండే శ్రీధర్ వైఫ్ గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆమెకు ఏదో ఆపరేషన్ అయితే నేను పోయినాను. వేసుకుని మాస్క్ బ్లూ కలర్ 10 రూపీస్ ఉంటుంది. అక్కడ పోయిన తర్వాత పేత అన్ని పక్కన, నాకు భయం వేస్తుంది. అందరూ వేసుకున్నారు, ఒక్కడిని నేను మాస్క్ లేకుండా. కోవిడ్ టైంలో చూస్తున్నాను, నాకు భయం వేస్తుంది. మన చర్చలోనే కనబడి అనుకో, నువ్వు వేసుకునేది పాస్టర్ అంటే మరి ఫస్ట్ ఆలో కోసం. లెట్ మీ టాక్ వెరీ ఓపెన్. అందరు చూస్తున్నాను, ఎవరు లేరు. పోయి నేను కూడా అక్కడ మెడికల్ షాప్లో 10 రూపీస్ ఇచ్చి ఒక మాస్క్ కొనుక్కున్నాను. ఐఎమ్ టాకింగ్ రియాలిటీ. చేతిలో పట్టుకొని పోతున్నా. వేసుకోవాలా వద్దా లోపల నుంచి ఎంత ఇదినా కానీ వేసుకోవాలొద్దాం. చేతిలో పట్టుకున్నాను మాస్క్. అందరూ నేను కూడా ఒకటి కొనుక్కున్నాను. నేను వేసుకోలేదు. లోపలికి వెళ్ళినాను. వచ్చిన తర్వాత అక్కడ చూసిన నువ్వు ఏం మాట్లాడదు, వాసన ఉండే, ఇన్ఫెక్షన్ వస్తుంది. అందుకే ఏది మాట్లాడొద్దు నువ్వు. నీకు చేతనైతే నోరు తెరిచి లోపల నుంచి వర్డ్ ఉండాలి నీకు. 1,000 shall fall at my side, 10,000 at my right hand. నీ 6th verse నీ మైండ్, నీ బ్రెయిన్లోకి రిజిస్టర్ అవ్వాలా. ద టంగ్ ఇస్ అ ఫైర్, వరల్డ్ ఆఫ్ ఇనిక్విటీ. పాప ప్రపంచం ఈ నాలుక నీ మొత్తం శరీరమును పాడు చేసేది ఏంటి తెలుసా? నాలుకనే. నీ మొత్తం శరీరము స్వస్థపరిచేది తెలుసా? నాలుకనే. చూడు, నాలుక అగ్ని. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము, డిఫైల్మెంట్ కలగజేసినది. ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును, అది నరకము చేత చిచ్చు పెట్టబడును. ఏమంటే అండ్ సెట్స్ ఆన్ ఫైర్ ద కోర్స్ ఆఫ్ నేచర్. వాట్ ఈస్ కోర్స్ ఆఫ్ నేచర్ అంటే నువ్వు ఇట్లా బ్రతకాల, అది బ్రతకనివ్వదు. నువ్వు ఇక్కడికి పోవాలా, పోనివ్వట్లే. నువ్వు ఇది చేయాలా, చేయనివ్వట్లే. ఎవరు తెలుసు? దయ్యం కాదు, నాలుక. I don't think if I go on Monday morning my boss will sack me. I'm scared. So in the nature you have to go to your job and occupy your job and do work properly. But before you get into the job, you talk. And you talk, it will happen. 7th verse. మృగపక్షి సర్పచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు అంటే కంట్రోల్, సాధు కాజాలను కానీ అంటే ఇట్ విల్ కంట్రోల్, సాధు ఆయన కానీ. ఫర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ బీస్ట్ అండ్ ఎవ్రీ బర్డ్, రెప్టైల్ అండ్ క్రీచర్స్ ఆఫ్ ద సీ ఈస్ టేమ్డ్ అండ్ హాస్ బీన్ టేమ్డ్ బై మ్యాన్. కనుక కోతిని అంటే కూర్చుంటుంది కోతి. రామచిలక చెప్తే వింటది. ప్రతిది కూడా, టైగర్ కూడా, సింహము కూడా మానవుడు టేమ్ చేస్తే సర్కస్లో కుక్కలాగా ఆడుతుంటుంది. మానవుడు ఈ కంట్రోల్స్ ఎవ్రీథింగ్, బట్ ఈ కెనాట్ కంట్రోల్ హిస్ టంగ్. దట్స్ వాట్ ఈస్ సేయింగ్. For every kind of beast and bird and reptiles and creatures of sea is tamed and been tamed by mankind. 8th verse. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు, అది మరణకరణమైన విషముతో నిండినది, అది నిర్గలమైన దుష్టత్వమే. బట్ నో మ్యాన్ క్యాన్ టేమ్ ద టంగ్, కంట్రోల్. It is an unruly evil, uncontrollable evil. కంట్రోల్ చేయనటువంటి పాపం అది. ఫుల్ ఆఫ్ డెడ్లీ పాయిజన్. సో అందుకే దేవుడు మానవుడు పడిపోయి ఇది జరిగింది కనుక పెంతెకోస్తు దినమున పరిశుద్ధాత్మతో వచ్చి ఫస్ట్ మానవుని నాలుకను తాకింది. When the Holy Spirit came,
Eyes did not change. Ears did not change. Texture did not change. He changed tongues. 1 Corinthians chapter number 14 and verse 2. ఎంత ఇంపార్టెంట్. ఎందుకు పెంతెకోస్తు దినమున దేవుడు వచ్చి పరిశుద్ధాత్మ వచ్చిన తలకు ఎందుకు వాళ్ళ నాలుకని ఫస్ట్ టచ్ చేసినాడంటే, గాడ్ అన్లెస్ హీ చేంజెస్ ఇస్ ద టంగ్, యు కెనాట్. ప్రవచనము, వర్ణములు, భాషలు, ప్రేమ ఓకే కలిగి ఉండటం ప్రయాసపడి, ప్రవచనము, వర్ణము, భాషల ప్రేమ కలిగి ఉంట, భాషలను ప్రేమ కలిగి ఉంటే ప్రయాసపడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వర్ణం. ఓకే, సెకండ్ వర్స్. ఐ వాంట్ దిస్. ఎందుకనగా భాషతో ప్రార్థించేవాడనుందా? నేను కొన్ని ఏళ్ళ తర్వాత ఐ డిస్కవర్డ్ దిస్ థింగ్. భాషతో మాట్లాడడము, భాషతో ప్రార్థన చేయడం వేరేది. ఇక్కడ కన్ఫ్యూషన్ చాలా మందికి. స్ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పీకింగ్ ఇన్ ద స్పిరిట్. ప్రేయింగ్ ఇన్ ద టంగ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పీకింగ్ ఇన్ ద టంగ్స్. పాట పాడినప్పుడు మాటలు వాడతా, మాట్లాడినప్పుడు కూడా మాటలు వాడతా. సపోజ్ నేను ఎవరినన్నా రమ్మని చెప్పాలనుకో, పాట పాడుతానా మాట్లాడుతానా? సో కమ్ అన్న, ఇంగ్లీష్లో కమ్ అన్న, అది పాట కాదు, మాటలు. నేను ఏదన్నా పాడాలనుకో మాటలే వాడతా, కానీ పాట రూపంలో వాడతాను. సో ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్ టంగ్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ స్పీకింగ్ ఇన్ ద స్పిరిట్. వెళ్ళగెళ్దాం లోపలికి. ఎందుకనగా భాషతో ప్రార్థన కాదు, మాట్లాడువాడు. గో బ్యాక్ టు 15th verse. మళ్ళీ ఇక్కడికి వద్దాం. 15th verse. భాషతో మాట్లాడువాడు, భాషతో మాట్లాడువాడు, భాషతో మాట్లాడువాడు. ప్రేయింగ్ కాదు, స్పీకింగ్ ఇన్ ద టంగ్. కాబట్టి ఆత్మతో మాట్లాడుతున్న చేతును, మనసుతోను, ఆత్మతో ప్రార్థన చేతును, ఆత్మతో ప్రార్థన చేతును. గో బ్యాక్ టు 2nd verse. ఇక్కడ ప్రార్థన, అక్కడ మాట్లాడడం. ప్రార్థన. గో బ్యాక్ టు 2nd verse. మాట్లాడడం అనేదేమో గిఫ్ట్. ఇది ప్రార్థించడం అనేది అది ఎవరైనా పరిశుద్ధాత్మతో నింపబడ్డాక అందరూ భాషలో మాట్లాడవచ్చు. అది లాంగ్వేజ్, అది దేవుని దాన్ని కమ్యూనికేట్ చేయడానికి. భాషతో మాట్లాడతాం చూడు, దానికి చర్చిలో ఇంటర్ప్రిటేషన్ అవసరం. భాషతో ప్రార్థన చేసి దానికి ఇంటర్ప్రిటేషన్గా దేవునితో మాట్లాడుతున్నాం. అది గోల్. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనిషితో కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నాడు. మనుషుడు ఎవడునూ దాన్ని గ్రహింపవు, కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుచున్నాడు. ప్లీజ్ వెరీ కేర్ఫుల్లీ. మర్మం అంటే ఏం తెలుసా? మిస్టరీ. బైబిల్లో మర్మాలు ఉంటాయి, ప్లస్ సీక్రెట్స్ ఉంటాయి. మర్మం అంటేనేమో ఇంగ్లీష్లో మిస్టరీ, తర్వాతనేమో సీక్రెట్ అంటేనేమో రహస్యాలు. మర్మములు మీకు ఎవరు బయలుపరుస్తారో తెలుసా? పరిశుద్ధాత్ముడు. గో బ్యాక్ టు ద స్క్రిప్చర్. Matthew 13 and verse 11, verse 10. మత్తయి సువార్త, మళ్ళీ విల్ కమ్ బ్యాక్ హియర్. 13 and verse 10. మత్తయి సువార్త 13:10. తర్వాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా వారితో ఎందుకు మాట్లాడుచున్నావని అడుగగా యేసు వారితో ఇట్లా, నేను శిష్యులు చెప్తున్నాడు. 11th verse. పరలోక రాజ్య మర్మములు. పరలోకము భూమి పైన నీ ఆఫీస్ విషయంలో, నీ ప్రమోషన్ విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీకున్నటువంటి హెల్త్ ఇష్యూ విషయంలో, నీ జాబ్ విషయంలో, నీ ఇంటి విషయంలో, నీ వివాహ విషయం ఎట్లా పనిచేస్తుందో అది వాళ్ళకి తెలియదు, మీకు తెలుసు అని చెప్తున్నాడు. నీకు తెలియకపోతే వేస్ట్. పరలోకము ఎట్లా పనిచేస్తుందంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుందంటే, ఎట్లా పనిచేస్తుంది? లెఫ్ట్ సైడ్ నడవాలి, రెడ్ సిగ్నల్స్ ఆగాలి, గ్రీన్ సిగ్నల్స్ వెళ్ళాలి, ఎలక్ట్రిసిటీ బిల్ మంత్లీ కట్టాలి. సో కొన్ని రూల్స్ ఉన్నాయి. అట్లాగే పరలోక రాజ్యం అంటే, పరలోక గవర్నమెంట్ భూమి మీద క్రిస్టియన్ లోపల ఎట్లా పనిచేస్తుంది? ఆయన వ్యాపారం విషయంలో, ఆయన ఆరోగ్య విషయంలో, ఆయన జాబ్ విషయంలో, ఆయన చదువు విషయంలో, ఆయన కాపుదల, ఆయన పిల్లల రక్షణ ఎట్లా ఆటోమేటిక్గా పనిచేయదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఆటోమేటిక్ పనిచేయదు. నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే యూ హెవ్ టు గో ఇన్ టైమ్, యూ హెవ్ టు టేక్ ఇన్ ఎ వెహికల్ ట్రాన్స్పోర్టేషన్,
It has to be drive on the left hand side. When the signal comes, you have to stop. When the green signal is there, you have to go and punch it and get into the office. 5:30, you have to log in and come out. And monthly you get a paycheck. You have to go and draw the money. That's how it works. Like the kingdom of God on the face of earth, it works such a way. అది ఒక మర్మం ఉంటుంది, అది అందరికి ఇవ్వబడదు, తన పిల్లలకి ఇవ్వబడుతుంది చెప్తున్నాడు. పరలోక రాజ్యము అంటే గవర్నమెంట్ ఒక మర్మం అన్న మిస్టరీ, అది మిస్టరీ ఎరుగుట మీకు అనుగ్రహించబడినది. కానీ వారికి అంటే అందరికీ అది దేవుని పిల్లలకి ఇవ్వబడదు, దేవుని పిల్లలకి అర్థం చేసుకోవాలి. అది మిస్టరీ, రహస్యం. అంటే ఏం తెలుసా, వాళ్ళ నీళ్ళు ఎంతో బాధపడుతుంది నీళ్ళ కోసం అరణ్యంలో. దే డోంట్ హ్యావ్ వాటర్ ఫర్ ద క్యాటిల్ ఫర్ దెమ్ 30 lakhs ఆఫ్ పీపుల్. నీళ్లు లేవు అరణ్యంలో. ఒక్కసారి ఊహించుకోండి, నువ్వు ఒక 30 లక్షల మంది ఇక్కడ నుంచి గట్కేశ్వరం దూరం మనుషులు, అంతమందికి మోసెస్ ఇక్కడ నిలబడితే లాస్ట్ వ్యక్తి గట్కేశ్వరం దూరం ఉంటాడు. ఆ వ్యక్తికి ఒక్కరికి ఒక మేక ఉండదు. ఎన్ని ఉంటాయి పశువులు, క్యాటిల్స్ అన్ని ఉంటాయి. సో ఇక్కడ నుంచి గట్కేశ్వరం లాస్ట్ వ్యక్తి అంతమందికి వాటర్ ఇవ్వాలి. ఎక్కడ తెలుసా, డ్యామ్ దగ్గర కాదు, ఎడారిలో. నాకు తెలియదు, మీరుండే అయితే వాడికి మూసుకుని వెళ్ళిపోయాడు. పాస్టర్ క్రిస్ వచ్చినప్పుడు నేను లాస్ట్కి ఓడిపోయిన, నా జీవితం అయిపోయింది అనుకున్నా. 150 మందికి. దేవుడు ఎప్పుడు కూడా మోసెస్ వరకు, అబ్రహాం, ఐజాక్, జేకబ్, ఆడమ్ నుంచి ఎక్కడ కూడా ఇటువంటి కార్యం చేసినట్టు బైబిల్ అంటే కథలో లేదు. మోసెస్ విన్న కథల్లో అబ్రహాం, ఐజాక్, జేకబ్ నుంచి ఎక్కడ కూడా, అవును ఐజాక్ ఎండినటువంటి ఎడారిలో తవ్వితే నీళ్ళు వచ్చాయి, కానీ ఇట్లా కాలేదు. ఎంతమంది నీళ్ళు ఎక్కడికి తేవాలా? సో అది మర్మం కాదు, అక్కడ రహస్యం కావాలా. దేవుడు చెప్పాడు, మోసెస్ ఒక పని చేయి, నీ పక్కన ఒక ఇది ఉంది కదా, ఉంది, నీ కర్ర తీసుకోట అన్నాడు. సో సీక్రెట్ థింగ్స్ బిలాంగ్స్ టు గాడ్. ఆ రాయి కొడితే నీళ్ళు వస్తాయని ఒక దేవుడికే తెలుసు. అది అందరికి చెప్పినా, మోసెస్ చెప్పినాడా? అందరికి చెప్పాడు, మోసెస్ చెప్పినాడు. ఇంట్లో ఏదైనా మాట్లాడుతుంటే పిల్లల్ని లోపల పోండి మీరు అంటారు, మేము పెద్దవాళ్ళు లోపల పోండి అని పెద్దలకు రివీల్ చేస్తారు సీక్రెట్స్. సో దేవుడు మోసెస్ చెప్పినాడు, అందరు రమ్మను, అందరు చెప్పని పిల్లలు, మోసెస్ టేక్ ద స్టాఫ్ అండ్ హిట్ ద రాక్. ఈ హిట్ ద రాక్, వాట్ అగైన్? దట్ ఈస్ అ సీక్రెట్ విచ్ బిలాంగ్స్ టు గాడ్. కానీ మర్మములు బైబిల్లో నీ లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, పరిశుద్ధ, అతను నేర్పిస్తాడు నీకు. అది చెప్తుండ్రు, పరలోక రాజ్య మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహించబడినవి కానీ వారికి అనుగ్రహించబడలేదు. బైబిల్ చదువుతున్నప్పుడు నువ్వు కేర్ఫుల్గా నీ స్పిరిట్ ట్యూనప్ చేసుకోవాలి, నువ్వు ట్యూనప్ చేసుకోవాలి. Go back to 1 Corinthians chapter number 14 and verse 2. ఓకే, ఎందుకనగా భాషతో ప్రార్థన కాదు, మాట్లాడేవాడు మనిషితో కాదు కానీ దేవునితో మాట్లాడుచున్నాడు. చెప్పండి, వీటితో మాట్లాడి బిజినెస్ వేస్ట్ అంటారు, ₹1 ఆమ్దాన్ లేదంటారు, అవునా? ఈమెతో మాట్లాడి ₹1 ఆమ్దాన్ లేదంటారు తెలంగాణలో. సో దేవునితో మాట్లాడితే మంచి బిజినెస్ ఉంటే తెలిసి ఎందుకు మాట్లాడరు? ఇదేంటంటే దేవుడి కరెక్ట్ వర్డ్ వెళ్ళాలా, ఆ కరెక్ట్ వర్డ్ పైననే మిరకిల్ అవుతుంది. ఎక్కువ ప్రార్థన చేసినందుకు కాదు. తండ్రి వందనాలు ప్రభా, మా పాప తండ్రి ఆఫీస్కి వెళ్తుంది ప్రభా, ఎన్ని ఇంటర్వ్యూస్ ప్రభా, 5 ఇంటర్వ్యూస్ ప్రభా, దేవుని తెలియదు అవన్నీ. 5 ఇంటర్వ్యూస్ ప్రభా పోయింది ప్రభా, ఎంత అవ్వమని ఫిలిం పోదు ప్రభా, చెడు మాట్లాడదు, సంఘానికి వెళ్తుంది ప్రభా, ప్రార్థన చేస్తుంది, భక్తిగా ఉంటుంది ప్రభా, ఎందుకు ప్రభా మా పాపకి ఎందుకు? ఆల్రెడీ నువ్వు అసలు ఫెయిత్లో లేవు, నువ్వు యు హావ్ కమ్ డౌన్ ఫ్రమ్ బిలీఫ్ అన్బిలీఫ్, పడిపోయాను కింద. సో వర్డ్స్ అన్ని యాక్చువల్లీ దయ్యం పాడే మన వర్డ్స్ ఏమంటే, ఓ ధాన్యాలు నువ్వు బహుప్రియుడవు. నేను ఎందుకు వచ్చి తెలుసా, నీ లాంగ్ బియర్డ్ని బట్టి, నీ గార్మెంట్స్ని బట్టి అనలే, నువ్వు మాటలను బట్టి నేను పంపబడ్డా. వర్డ్స్. అందుకే నువ్వు దేవునికి చాలా ప్రశాంతంగా మాట్లాడాలా. ఇంటర్వ్యూ మా నాన్న పేరు మేము ఇట్లా పొద్దున మేము తిన్నాం, ప్రెసిడెంట్ తినేసి వచ్చాం. వీ డోంట్ టాక్ ఆల్ దోస్ థింగ్స్. మార్నింగ్ సార్ ఇట్లా ఇస్తే, గుడ్ మార్నింగ్ సార్, కెన్ ఐ టేక్ మై సీట్? My name is so-and-so. I'm from so-and-so place. I finished my graduation in so-and-so university. అంతే. నెక్స్ట్. ఎంత ప్రెసైజ్గా, తక్కువ మాట్లాడినందుకు ఆనర్ ఉంటుంది. పొద్దున్న అట్లా వచ్చిన సార్, లేట్ అయిపోయింది, వచ్చేటప్పుడు నాకు టిఫిన్ చేయలేదు, ట్రాఫిక్ ఉండే. He says, this is nonsense, get out.
అందుకే when you come in the presence of God, Jesus said, you think that God will hear for more of your words. Matthew 7 and verse 7. Can you go to the scripture? Matthew 7:7. I don't think I'll come. Next week we'll get it. I didn't even come to the introduction part. 7:7. No, 6. 6. Can you go to 6th verse? Okay. Chapter number 6 and verse 7. Chapter number 6 and verse 7. ప్లీజ్, ఇది చాలా సమర్పించింది, నువ్వు నేర్చుకోవాలా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు డోంట్ కమ్ విత్ ఎనీ వర్డ్స్. కొంతమంది ఇన్ఫర్మేషన్ ఇస్తారు, ప్రేయర్ మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు తెలియదు ప్రభా 5 times పోయింది, ఎంత అవమాన పడుతుంది ఆ బిడ్డ, దేవుని తెలియదు. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు, తెలుగులో వ్యర్థం, ఇంగ్లీష్లో వెయిన్ రిపిటేషన్, చెప్పిందే చెప్తారు దేవునికి. వెయిన్ రిపిటేషన్. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, నేను చెప్పట్లేదు, వ్యర్థమైన మాటలు వచింపవలదు. ఓకే, మాటలు వచింపవలదు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడునని వారు అనుకుంటారు. నీకు వందనాలు ప్రభా, స్తోత్రం. అలా దమాకులో ఏముండదు కనుక అట్లా స్తోత్రం చెప్తారు ప్రేయర్లో. నువ్వు షాప్కి వెళ్ళు, మా డాడీ చెప్పిండు పో అంటాడు. అందుకే చిన్నపిల్లలకి, నేను చిన్నప్పుడు మా ఇంటి దగ్గర లంబాడీలు ఉంటాడు, వాడు ఇట్లా పట్టుకుంటాడు మల్లికార్జున నగర్లో. వాళ్ళు చెప్పారు, మా మమ్మీ ఏమో చెప్పేది, పాల ప్యాకెట్ అది మ్యాగీ అని చెప్తే, మ్యాగీ పాల ప్యాకెట్, మ్యాగీ అని పెట్టాడు. అది మర్చిపోయాడు అనుకో, సెంటర్లో అవుట్. వాడు అన్నా మ్యాగీ పాల ప్యాకెట్, వాడు మా మమ్మీ చెప్పిందంటే ఇయ్యడు, వాడు ఏదని అంటే ఇవ్వడు. అక్కడ అన్నీ ఉన్నాయి, ఈయనకు తెలుసు ఏం కావాలో, బట్ ఇఫ్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్, యూ విల్ నాట్ గెట్ ఇట్. సేమ్ ఇన్ ద కింగ్డమ్, గాడ్ హస్ ఎవ్రీథింగ్ అండ్ గాడ్ వాంటెడ్ టు బ్లెస్ యూ, బట్ ఇఫ్ యూ డజంట్ నో హౌ టు పుట్ ఇట్ ఇన్ వర్డ్స్, దెన్ యు ఆర్ గాన్. ఓ డానియల్, బ్లెస్డ్ ఆర్ యు. Heaven has a testimony about you, man. Heaven says you are beloved. God, angels, all the beings says you are this man on the face of earth in the Nebuchadnezzar's era, in the land of Egypt, in the land of this Nebuchadnezzar era. This man is a great man. And heaven says, but did you know why I have come? I have come. God sent me because of your words. Why did you get my? Because of your words. Why you get healed? Because of your words. Why you get a job? Because of your words. Words. అందుకోసం యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. తొందర చెప్పాలి దేవుడు. కూల్గా ప్రతి మాట నీ మైండ్కి తెలుసున్నది, కరెక్టా కాదా. మరి మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు, విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబడుని వారు తలంచుచున్నారు. ఇంగ్లీష్లో ఐ డోంట్ నో ఇంగ్లీష్ 6th verse. 6th verse. But you, when you pray, if you pray, when you pray na. When you pray, if you pray తెలుసా, if you pray అంటే తెలుసా, చేసేయలే తెలియదు. when you అంటే కంపల్సరీ చేయాలి. ఆదివారం మా చర్చ్ పాస్టర్ వచ్చి కాదు, ఈసే మా స్కూల్ వాళ్ళు పోలే తెలియదు అంటారు తల్లి, కంపల్సరీ పోవాలా. మ్యాండేటరీ. వెన్ అంటే మ్యాండేటరీ, యూ హావ్ టు ప్రే. ఇఫ్ అంటే చేసేయలే తెలియదు, చేసినప్పుడు ఇస్తే తెలియదు, కొంత పని చేసుకుంటే పైసలు తెలియదు అంటగా. అట్లా కాదు. సార్ వాట్ ఇస్ మై మంత్ ఇయర్లీ అంటే ప్యాకేజ్ 12 lakhs per annum. హౌ మచ్? సో ఎప్పుడైనా రావచ్చు అంటారా? యూ హావ్ టు కమ్ ఆన్ టైమ్. దీస్ ఆర్ ద లీవ్స్. ఇట్లుంటుంది 6 months ఆన్ ప్రొబేషన్. సో ఆఫ్టర్ 1 year గోయింగ్ టు హ్యావ్ ఏ ప్రమోషన్. ఎప్పుడు రావాలా? డైలీ రావాలా, మీ ఇష్టం. ఇఫ్ యూ కమ్ అని చెప్పండి, యూ హ్యావ్ టు కమ్. సో వెన్ యూ ప్రే, when you pray, go into your room. When you have shut your door, pray to the Father. ఇది నీ ఇన్వెస్ట్మెంట్. ఇది కింగ్డమ్లో దీనిలో సక్సెస్ కాలేదు. నువ్వు ఎన్ని మీటింగ్స్ అయినా ఇట్లా కూర్చో రాత్రి అంతా కూడా, కింగ్డమ్లో సక్సెస్ కమ్స్ ఓన్లీ వెన్ యు సిట్ విత్ గాడ్. మార్క్ మై వర్డ్స్, దిస్ ఈస్ నాట్ టు ద పాస్టర్స్, ఎవరీ బిలీవర్. When you pray, shut your door, pray to the Father who is in secret. Pray to Jesus or Father. Pray to తండ్రికి ప్రే చేయడం, యేసు ప్రభువుకి ప్రే చేయమన్నాడు. ఏ సమయంలో తండ్రికి చేయాలా? Pray to the Father who is in secret place.
and your Father who sees in secret will reward you openly. 7th verse. When you pray, do not use vain repetition. Satram, 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 hallelujah, glory, 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 glory. Vain repetition. తనకి వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆదివి అంతము మొదటి వాడవు కడపటి వాడవు. నీవు ప్రభ శూన్య మండలం భూమిని వేలాంపచేసినావు. నేను బ్రతికున్న చూడు ప్రభ, నిన్ను బట్టి, సంఘస్థులు బట్టి, కుటుంబాలను బట్టి వందనాలు. నువ్వు ఒక్కడే మహా ఆశ్చర్య. దట్స్ హౌ యూ హ్యావ్ టు టాక్ అబౌట్ హిమ్. నెవర్ గో ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ స్కిన్ కాన్షియస్. నేను కొంతమంది తెలుసు, పాపిని ప్రభా, పాపిని ప్రభా, పాపిని ప్రభా. నువ్వు అసలు ప్రేయర్ చేయనికే నీ డ్రాప్ దాటి కూడా పోదు. నువ్వు పాపత్తుకుంటే ప్రార్థన వినడు. ఆయన కొడుకు రక్తంలో కడగబడ్డవు కనుక నిన్ను పాపత్తుకున్న చూడలేడు. అది స్వభావం మనకిచ్చింది. సో వెయిన్ రెప్యుటేషన్ యాజ్ ఈథన్ డూ. ఈథన్ అంటే వాళ్ళు రాస్తారనమాట, రామకోటని రాస్తారు, రాస్తూనే ఉంటారు వాళ్ళు. అట్లా రాయొద్దు మనం, అట్లా చెప్పింది చెప్పు. ఫర్ దే థింక్ దట్ దే విల్ బి హర్డ్ ఆఫ్ దర్ మెనీ ఎన్ని వర్డ్స్. ఎక్కువ చెప్పినందుకు నీకు సరుకులు ఇవ్వడు, కరెక్ట్ మాటలు చెప్పాలా. ఎక్కువ చెప్తే సరుకులు ఇవ్వడు నీకు షాప్లో, కరెక్ట్ మాటలు చెప్పాలా. సో అందుకే దేవుడు, గో బ్యాక్ టు 1 Corinthians chapter number 14 and verse 2. ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. సో దేవునితో కరెక్ట్గా మాట్లాడుతున్నావు. నీకు అర్థం కాదు నీ మనసుకి, కానీ నువ్వు మాత్రం కరెక్ట్ మాటలు చెప్తున్నావు. అందుకే ద పర్ఫెక్ట్ ప్రేయర్ ఈస్ నాట్ ఇంగ్లీష్, ద పర్ఫెక్ట్ ప్రేయర్ ఈస్ నాట్ తెలుగు. ద పర్ఫెక్ట్ ప్రేయర్ మే నాట్ బి ఆల్వేస్ కరెక్ట్, బట్ ద పర్ఫెక్ట్ ప్రేయర్ ఈస్ వెన్ యూ స్పీక్ ఇన్ టంగ్స్. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను ప్రేయర్ చేస్తున్నా, ఉద్యోగం తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నీ నామములో ఏది అడిగితే అది ఇస్తాను ప్రభా. మత్తయి సువార్త 7:7 ప్రకారం అడుగుడు ఇవ్వబడినావు ప్రభా అన్నప్పుడు నీ మధ్య చెప్తున్నాను. ఇంకో స్క్రిప్చర్ వాడచ్చు, కానీ కొన్నిసార్లు కష్టం వస్తే ఏ స్క్రిప్చర్ వాడాలో తెలియదు మనకి. అన్ని మాడుతుంటే ఏం జరగదు, అది చెప్పి ఆఖరిలో హెడైపోయేది. వద్దని చెప్పినైతే మీరేం పడుకుంటాం, మంచిగానే పడుకుని ఏమైనా చేసుకో ప్రభు అట్లయిపోతాం. సో అది చెప్పి లాస్ట్కి పడుకుంటాం. అయితే కానీ నువ్వు భాషలో మాడుతున్నప్పుడు కరెక్ట్ వర్డ్స్, when you pray, speak in tongues, you don't choose words. The Holy Spirit will choose words. ఒకసారి ఇంటర్వ్యూ చూస్తున్నా, వాడు చిన్నపిల్లని ఏఫర్ అంటే మమ్మీని చూస్తున్న వాడు ఇంటర్వ్యూలు అనమాట. ఏఫర్ అంటే వాళ్ళ మమ్మీ ఆపిల్ టీచర్ పాస్, అలా టీచర్ కూడా తెలుసు వాళ్ళ మమ్మీ అందిస్తుంది. చిన్నోడుగా ఇంతనే ఉన్నాడు. అయితే ఏఫర్ అంటే మమ్మీని చూస్తున్నవాడు, మమ్మీని చూస్తుంది. I want to tell a joke. Don't misunderstand me. Joke. Don't misunderstand me. దాని తర్వాత క్వశ్చన్ అది. బట్ చిన్న పిల్లడు వచ్చి అంటుండాల మమ్మీకి, మమ్మీ వాట్ హ్యాపెన్? ఐమ్ స్కేర్డ్ మమ్మీ టు స్లీప్. నేను భయపడుతున్నా, నాకు భయం వేస్తుంది, పక్కన పడుకో అంటే, మమ్మల్ని పెద్దోడు అయిపోయినావు కదా, ఏం ప్రాబ్లం, నువ్వు నేర్చుకోవాలంటే. నాకన్నా పెద్దోడుగా డాడీ, మా డాడీ ఎందుకు నీతో ఉంటున్నాడు, నాతో పడుకోవట్లేదు, నీతో ఎందుకు పడుకుంటున్నాడని. Why did you understand? You say I'm grown up and you don't want to sleep with me. I'm scared, mommy. Please sleep with me, mommy. I'm scared, mommy. I'm scared. No, you're a grown up child. You have to learn to sleep alone. But daddy is more grown up than me. Why are you sleeping with daddy? The boy didn't understand. The boy, mommy and daddy should be together. The boy should learn. So that's how it goes. You should learn. Okay. భాషతో మాట్లాడేవాడు మనుషులతో దేవునితో. 4th verse చూడు. ఓకే, మనుషుడు ఎవడును గ్రహింపడు. నువ్వు కరెక్ట్ వర్డ్స్ ఆ తల్లి ఏఫార్ అంటే అన్నది కరెక్ట్ వర్డ్స్ నీ స్పిరిట్కి ఎవరిస్తారు తెలుసా? హోలీ స్పిరిట్. ఎక్కడున్నాడు? నీ లోపల ఉన్నాడు. నీకు తెలియదు ఎట్లా జరుగుతుంది, నాకు ఈ ప్రాబ్లంకి ఎట్లా పడుతుంది, క్లూ ఉండదు. నువ్వు కూర్చొని ఇంట్లో కూర్చుంటావు. కరెక్ట్ వర్డ్ చెప్తే పరలోకం వస్తుంది. పరలోకం మన డ్రెస్సింగ్ కోసం ఉండాలా, మన మంచితనం కోసం కాదు. ఓ కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సముఖంలో, నీ మనుషులు అవన్నీ కాదు, నీ ప్రార్థనలు మాటలు పడిన ప్రార్థన అవి దేవుని సముఖంలో జ్ఞాపకార్థం వచ్చినాయి కనుక అందుకోసం నేను వచ్చినాను. ఏంజిల్ కేమ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ వర్డ్స్. సో మనం కూడా మాట్లాడేటప్పుడు కూర్చొని సెటిల్ అవ్వాలా. ఏ బిగ్ ఏరోప్లేన్ ఆల్సో సెటిల్ అండ్ టేక్ ఆఫ్. సెటిల్ కూర్చోవాలా మంచిగా. కూర్చొని మనం కూర్చోగా ఫోన్ పక్కన పెట్టుకుంటాం. కూర్చొని నిజం
ట్రైన్ రింగ్ అవుతుండదు. రింగ్ అయితే బాబా టైం వేస్ట్, దట్ ఈస్ టైం వేస్ట్. యువర్ మైండ్ ఈస్ నాట్ ఇన్వాల్వ్డ్. సో మైండ్ అండ్ స్పిరిట్ హ్యాస్ టు బి ఇన్వాల్వ్. మైండ్ అండ్ వర్డ్స్. నీలో కార్య సాధకవంతమైన క్రియేషన్ అడుగు, ఊహించు. సో 2 హ్యాస్ టు బి ఇన్వాల్వ్. టైర్లో గాలి ఉండాలా, వెహికల్లో పెట్రోల్ ఉండాలా, 2 హ్యాస్ టు ఇట్ గో ద డెస్టినీ. సో మైండ్ అండ్ సో బాబా సేటలే కుమారం టెలే బెటర్ కమలాసా టెలే ఇకరామాసా టెలే కరబల్. ఇట్ విల్ నాట్ హ్యాపెన్ లైక్ దట్. నువ్వు కూర్చొని ఫస్ట్ వెళ్ళి లోపల నుంచి దెన్ యూ హావ్ టు స్టార్ట్ స్పీకింగ్ ఇన్ టర్మ్స్. రెబాసా టాకా లేట్ అంటే నీ పొత్తి కడుపు నొప్పి పుట్టేంతలాగా లోపలికి వెళ్ళి డ్రా ఫ్రమ్ ద వెల్స్ ఆఫ్ సాల్వేషన్. లోపలికి వెళ్ళి నీళ్ళు తోడుతారు ఎడారిలో. లోపల 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 ఉందా, ఏ చచ్చిపోదామా అంటారు, బట్ తోడుతామా లోపల నుంచి. ఒకటే బావి మొత్తం ఎడారిలో, అక్కడ లోపలికి తోడుతామా చచ్చిపోతామా. నువ్వు కూడా తోడాలా. ఎక్కడ నుంచి బయటకు లోపలి. గాడ్ యువర్ హార్ట్ విత్ ఆల్ ఇంటెలిజెన్సీ. నీ హృదయంలో నుంచి జీవపూట బయలుదేరి. సో కూర్చొని లేబ్రా కాస. నీ మైండ్లో ఏమన్నా ఒక స్క్రిప్చర్ ఉండాలా, సమస్య ఉండొద్దు. నువ్వు స్క్రిప్చర్ ఉండాలా. లేక సఠా రొమాంటికే బలా సఠాకా రటక కరెక్ట్ వర్డ్స్. పరిశుద్ధాత్మ నువ్వు వర్డ్స్ కోసం చూడకు. You will not choose the words. The Holy Spirit will choose right words. Put in your spirit, He will give. That's called mystery. So now తను నీకు ఏ లాంగ్వేజ్ వెళ్ళమంటే తను నీకు వందనాలు. ఏ లాంగ్వేజ్? యేసునామంలో వెళ్ళిపోను కాక నొప్పి. ఏ లాంగ్వేజ్? ఇన్ జీసస్ నేమ్ పెయిన్ కమ్ అవుట్. ఏ లాంగ్వేజ్? రేఖా సాఠాలబా. ఏ లాంగ్వేజ్? హిస్టరీ. దిస్ థర్డ్ టైం తెలుగు ఇంగ్లీష్ కన్నా కరెక్ట్ ఉంటుంది ఈ మాట. ఇది లెబరా. ఎందుకంటే ఆ వర్డ్స్ నేను చెప్పట్లేదు. ద హోలీ స్పిరిట్ నాలో ఉన్న పరిశుద్ధుడు నాకు ఆత్మకి బ్రింగ్ మిస్టరీ వర్డ్స్, విజ్డమ్ ఇన్ మిస్టరీ. విజ్డమ్ అంటే నొప్పి పోను కాక, పెయిన్ గో. ఇంగ్లీష్ తెలుగు లెబ్రా సాటెలే కురమ. ఆ టైంలో కరెక్ట్ విజ్డమ్ ని మిస్టీరియస్ లాంగ్వేజ్ లో హోలీ స్పిరిట్ నాకు ఇస్తే మాట్లాడుతున్నా. గో బ్యాక్ టు 4th verse. ఆత్మ వలన చూడు, గ్రహింపుడు కానీ ఆత్మ వలన. ఆత్మ ఏ ఆత్మ? ఆత్మ వలన. ఏ ఆత్మ అంటే మానవుని ఆత్మలో పరిశుద్ధాత్మ ద్వారా వి స్పీక్స్ మిస్టరీస్. ఓకే, కాబట్టి 4th verse. భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి. భాషతో ప్రార్థన చేయడమా మాట్లాడడమా? మోస్ట్ ఆఫ్ ద టైం మనం చర్చ్లో భాషతో ప్రార్థన చేస్తాం. Let us pray in the spirit. Lebase tele kurumanta kalabarosa rataka. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నావు. నీకు తెలియకుండా ఎవరో హాస్పిటల్లో ఈ టైంలో డాక్టర్ చెప్పాడు నువ్వు ప్రెగ్నెంట్ లేడివి కనుక నువ్వైన బ్రతుకుతో పాపని బ్రతుకుతుంది, గ్యారెంటీ ఇవ్వలేమని చెప్పినారు. ఆమెకు తెలియదు. ప్రభా 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 వాళ్ళందరూ మొర పెడుతున్నావు. ఊర్లో కొలుసారు తెలియకపోతే పరిశుద్ధాత్మ ఏదో హాస్పిటల్ ఉంది, ఎక్కడో ఉంది భూమి మీద. సో నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు భాషలో ప్రార్థన చేస్తున్నావు. లెబాసా టెలే రాటా కలం నువ్వు చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు విల్ సర్చెస్ ద నీడ్. ఎవరితో తీసుకొని నీ స్పిరిట్ కి వర్డ్స్ ఇచ్చి మిస్టీరియస్ లాంగ్వేజ్ లో దేవునికి ప్రేరిస్తే నీకు తెలియకుండా దట్ లేడీ విత్ ద లేబర్ వార్డ్ షీల్ కమ్ అవుట్ ఆఫ్ విక్టోరియస్లీ. అండ్ ఎప్పుడు మనం కలవ కూడా ఫర్ విచ్ రీజన్ గాడ్ విల్ రివార్డ్ యూ. ఇవన్నీ మిస్టేక్. ఎవరు ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్తారు చనిపోనికే, ఆత్మహత్య పోతున్నారు, అయిపోయింది ఆ పాప జంప్ చేయడానికి పోతుంది. ఇక మనం లేటెస్ట్ ప్రే అయినప్పుడు నీకు దేవుడు కొన్ని లెవెల్ వచ్చిన తర్వాత నీకు ఆ టెండెన్ అది కూడా నీకు చూపిస్తాడు. అయితే నీ మైండ్కి తీసుకొని వస్తాడు, నీ స్పిరిట్ తీసుకొని వస్తాడు. లే బారో సా చెకే లేటెస్ట్ ప్రే ఇన్ ద స్పిరిట్. అందరం ఆత్మలో ప్రార్థన చేస్తాం. అందరూ అన్న మౌనం కూర్చుంటాడు. ఆత్మ అంటే మౌనంగా లమా సా చెకే రబా సా చలబా కెలమకోన్ చలబా రాక. నేను వర్డ్స్ ఏం వెతకట్లేదు, నోరు తెరిచినాను. ఒకటి పలం ఒకవేళ దేవుడే మాట్లాడుకోవాలంటాడు. ఈ దట్ స్పీక్ ఈ అంటే ఎవరు? దేవుడా మానవుడా? మానవుడు స్టార్ట్ చేయాలా. మనం ఇనిషియేటివ్ తీసుకుంటే నువ్వు లోపల చెప్పి నీ బాడీ వేడైపోతుంది. నేను చెప్పాలా బీపీ షుగర్ కూడా దొరుకుతుంది నీ బాడీలో. ఐ కెన్ ఛాలెంజ్ యూ. ఎట్లా మాట్లాడు సార్ రేబలా సేటే మరోన్ చబ్బా ఖబా కలబరా షట కరమ మరంటే లేబరా టాకల బాబా కెరబరో బారా ఖబా షటల కరమ కంటల బాలో అలో కెరబా. దట్ ఈస్ వేస్ట్ ఆఫ్ టైం. నువ్వు పక్కన పెట్టి లేబా రాక మరోన్ టాకబా కెలసా టాకరమకో రాకబా సెటే కేబబబమ. ఐ డిడ్ంట్ నేను మాట్లాడలే. దట్స్ హౌ ఇట్ కేమ్. లోపలికి యు బర్స్ట్ అవుట్. కార్ కవర్ని 4 దిక్కుల పట్టుకొని ఊపినామనుకో, కవర్ పోతుందా దుమ్ము పోతుందా?
వెన్ యూ స్పీక్ లైక్ దట్, నేను లోన దుమ్మంత మైండ్లోది ఆ బాల్ రవాఖోమా లేఖో రేబబాసా, దట్స్ హౌ యూ స్పీక్. దెన్ సూసైడల్ అన్ని ఇట్ విల్ జస్ట్ వానిష్. I've experienced so many times when I came on the stage with the ear problem, pain over here, pain in the abdomen, chest లో పెయిన్, ఎన్నోసార్లు నాకు తెలియకుండా వెళ్ళిపోయింది. భాషతో మాట్లాడేవాడు తనకే చెప్పండి క్షేమాభివృద్ధి. ఇంగ్లీష్లో ఏముంది? ఎడి. గ్రీక్లో పోతే తెలుగులో క్షేమాభివృద్ధి, ఇంగ్లీష్లో ఏమో ఎడిఫై. నీకే క్షేమం. ఎవరికి క్షేమం? నీకంటే ఆత్మక శరీరంక? ఆత్మక శరీరంక? ఆత్మకు ఫస్ట్. ఎందుకంటే నువ్వంటే ఆత్మ, నీ నుంచి నీ శరీరంకి వస్తుంది. ఫస్ట్ నీ ఆత్మ మాట్లాడుతుంటే దేవునితో మాట్లాడుతున్నావు. సపోజ్ నీ హార్ట్లో బ్లడ్ క్లాట్ ఉంది, నీకు కాదు నీ శరీరంలోని హార్ట్లో బ్లడ్ క్లాట్ ఉంది, నువ్వు దేవునితో మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు శాలరీలో ప్రమోషన్ కోసం లేబారోన్ ఠాకబాసా. కానీ దేవుని ఆత్మకి ఏం తెలుసు? నీకు ఉద్యోగంలో ప్రమోషన్ కంటే ముఖ్యంగా నీ బ్లడ్లో క్లాట్ ఉందని తెలుసు. అయితే దేవుడు క్లాట్ ఏం చేస్తాడో తెలుసా? మనకు ఉన్నందుకు కాదు, కరెక్ట్గా మాట్లాడినందుకు. ఉద్యోగం ఎందుకు తెలుసా? మన కష్టం ఉన్నందుకు కాదు, కరెక్ట్గా మాట్లాడినందుకు. భవిష్యతాధిపతి నువ్వు విశ్వసించి చెప్పిన ప్రకారం నీకు జరుగుని గాక. గుడ్డోడు చెప్పడు ఏం చేయాలి నీకంటే, నా చూపు నాకు ఇచ్చాయి, నువ్వు చెప్పిన ప్రకారమే నీకు జరుగును గాక. వాట్ యు వాంట్ మీ టు డూ? గివ్ మీ మై సైట్. గాడ్ సెడ్, ఎంత గర్వం రా నేను చెప్పలేదు. గివ్ మీ మై సైట్. నువ్వు నన్ను పుట్టించినావు. అందరికి 2 కళ్ళు ఉంటాయి, గొప్పోడికి, పీదోడికి, మంచోడికి, అందరికి 2 కళ్ళు ఉంటాయి, చూపు ఉంటుంది. నాకు లేదు, నువ్వు ఇచ్చినావు కనుక గివ్ మీ బ్యాక్ మై, తెలుగులో మిస్సింగ్, మై సైట్. జీసస్ సెడ్, వావ్, యువర్ ఫెయిత్ హస్ మేడ్ యు వెల్, గో అన్నప్పుడు సైన్స్ వేర్ ఓపెన్. మనం అతనికి వందనాలు ప్రభా, నాకెందుకు ప్రభా, నేనేం తప్పు చేసిన, నేనేం పాపం చేసిన, చెడ్డ ఉన్న ప్రభా, నీ ఇట్లా సినిమా చూడండి ప్రభా, చెడ్డలు పని అన్నప్పుడు ఫెయిత్ కాదు అది, బెగ్గింగ్. వాట్ డు యు వాంట్ మీ టు డూ? I want my sight, Lord. I want to get back my sight. Your faith has made you well. Go. భాషతో మాట తనకి ఎప్పుడు క్షేమాభివృద్ధి అంటే, క్షేమం అంటే తెలుగులో, ఇంగ్లీష్ ఎడి అంటే గ్రీక్లో పోతే ఇల్లు, ఫై అంటేనేమో కట్టుకోవడం. ఎడి అంటే ఇల్లు, ఫై అంటే కట్టుకోవడం, ఎడిఫై ఇట్లా చదవాలా. భాషతో మాట్లాడు తన సొంత ఇల్లుని కట్టుకుంటాడు. సొంత ఇల్లు ఏది? నీది శరీరం. నువ్వు ఇల్లు కాదు, నువ్వు ఇంట్లో ఉన్నావు. నువ్వు భాషతో డైలీ మాట్లాడుతుంటే బాడీ అంతా సరి అవుతుంది. ఎందుకంటే దేవుడు కరెక్ట్ వర్డ్స్ నీ స్పిరిట్ కన్సెప్ట్ పరిశుద్ధాత్మ దేవుని చెప్పడానికి నువ్వు చెప్తున్నావు అనుకో, నీకు తెలియదు బ్లడ్ క్లాట్ ఉంది, నువ్వు ఎవరి కోసం చేస్తున్నావు, కానీ పరిశుద్ధాత్మ తెలుసు. ఈయనకి అలా కొడుకు జాబ్ కంటే, ఇలా వైఫ్ యొక్క దీనికంటే కూడా, ప్రమోషన్ కంటే ఈయనకు ఒక సమస్య ఉంది. ఈ సమస్యకు దేవుడు డీల్ చేయాలి కనుక దేవునికి చెప్పని పరిశుద్ధాత్ముడు. అందుకే ఈ వాస్ కాల్డ్ కంఫర్టర్, హెల్పర్. హూ ఇస్ హెల్పర్? ఈస్ కాల్డ్ కంఫర్టర్. వన్ ఆఫ్ ద నేమ్స్ హెల్పర్, ఆదరణకర్త, సహాయం. ఏం సహాయం చేస్తారు తెలుసా? నీకు గుండెలో క్లాట్ ఉందనుకో, నువ్వు భార్య పిల్లల కోసం ప్రేయర్ చేస్తున్నావు, ప్రమోషన్ కోసం, పైన కోసం, వాళ్ళది ఇస్తాను చచ్చిపోని చెప్పాడు. హెల్పర్. So when you say, how do you? Rakasa, I'm praying for my wife, I'm praying for my children, for their well-being, but God doesn't know. There's a clot in my body. My has a problem in the infection, the kidneys, lungs gone, but I don't know. But I'm praying. Reba so teke, maluron takabasa teke lebaro, rakaman takababa, kelabaro santele. Then the Holy Spirit searches, this man has a kidney infection. So he gives word to your spirit. నీ ఆత్మకు నువ్వు మాటలతోని మిస్టీరియస్ లాంగ్వేజ్ లో నువ్వు పరలోకపు తండ్రికి చెప్పేసినాక నీకు తెలియకుండా కిడ్నీస్ ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతే నీకు తెలియదు కూడా. అది భాషతో మాట్లాడుతున్న సొంత ఇల్లును గో బ్యాక్ టు 1 Corinthians 2:6. దిస్ ఇస్ $1 million వాట్ ఐమ్ గోయింగ్ టు షో. $1 million. నాకు గుండెపోటు ఎట్లా పోయింది తెలుసా? పాస్టర్ క్రిస్ ఏం ప్రేయర్ చేయలే, నాకు దర్శనాలు ఎప్పుడు రావు. వస్తే దేవుని స్తోత్రం, మీకు వస్తే స్తోత్రం, నాకు రాదు. కానీ ఉండాలా, రాత్రి పడి కూడా పొద్దున్న లెగుస్తాను. నీకు తెలుసా లేదో, నాకు ఒక అర్థం కాంది, ఎంతో భక్తిగా వాక్యం చదువుకుంటే చెడ్డ కళ్ళు వస్తాయి నాకు కొన్నిసార్లు. మీకు వస్తలేదు, నేను ఉన్నది చెప్తున్నాను, ఎంతో వచ్చేస్తుంది.
అది నన్ను చంపని కోసం పోతుంటా, ఇట్లా పోతుంటా పక్కన ఏమో అవుతుంటుంది, అది దొరకదు. పక్కన కర్ర ఉంటుంది, పాము దగ్గర కూర్చుంటుంది. ఐ డోంట్ నో వెదర్ యు హావ్ కర్ర పక్కన నా మాట. అది ఆత్మ, శరీరము పడుకొని ఉంది, ఆత్మ ఇప్పుడు పడుకోదు కదా. సో పక్కన కర్ర నీకు అందదు, అది పాము పైకి వస్తుంది. కానీ ఏదో ఒకటి జరుగుతుంది తర్వాత. దీస్ ఆర్ ద థింగ్స్, స్పిరిచువల్ వార్ఫేర్ ఇది. ఇప్పుడు నీకు డ్రీమ్స్ ఇంటర్ప్రిటేషన్, డ్రీమ్స్ కానీ విజన్స్ కానీ ట్రాన్స్ కానీ సబ్జెక్ట్ చెప్తుంది. అయితే 1 Corinthians చాప్టర్ నెంబర్ 2 and verse 6. చెయ్యి, ఇంత భక్తి ఉండి చెడకలనొద్దు నువ్వు, అవంతా నాది కాదు. నాకు నేను ఐ లర్న్ దిస్ సమ్ పాస్టర్ క్రిస్ ఏమని చెప్పినంటే, నువ్వు బాగా ప్రేయర్ చేసి దశమ ఇచ్చినాక పోతుంటే నీకు కళ వస్తుంది. నువ్వు కళలో ఏమైనా నువ్వు కార్లో నుంచి సైకిల్ మీదకి వచ్చేసినట్టు మార్నింగ్ లేజర్ లో ఫస్ట్ వాట్ హ్యాపెండ్ ఫస్ట్ ఐ గేవ్ మై థాట్స్ టు మై సర్ప్రైజ్. పడుకున్నప్పుడు నాకు కార్లో నుంచి సైకిల్ మీదకి వెళ్ళిపోయినా ఫస్ట్ కళ్ళు వచ్చి ప్రార్థన చేయండి. అప్పుడు చెప్పాలంటే ప్రార్థన చేయదు, డెవిల్ సైకిల్ నీది, కారు నాది అని చెప్పాలి. ఏం చేయాలా? డెవిల్ నాకు ఒకటి వచ్చింది, నాకేం తెలుసా? నీకు తెలుసా కరెక్ట్గా అపవాది మనిషికి కళలు తీసుకురాలేదు. బైబిల్ మొత్తం చూడండి, మొత్తంలో చెక్ చేయండి. కళ ఇద్దరు తీసుకొస్తారు, ఒకటి దేవుడు, ఒకటి నీ మనసు. అందుకే అతతో మామతో కోడలతో గొడవ పడినకో అదే ఉంటుంది, లోపల నడుస్తుంటుంది. నేను క్షమించండి. అది దాన్ని దయ్యం అని పెడతాం. జెనసిస్ నుంచి రెవల్యూషన్ ఒక్క దగ్గర కూడా అపవాది కళలు తీసుకురాలేదు. కళ 2 నుంచి వస్తుంది, ఒకటి దేవుడు, 2 నీ మనసు. సో నీ మనసు ఏం తెలుసా? నువ్వు ఏదో చెప్పకుండా ఏమన్నా లోపలికి అయిపోతున్నా, కింద అయిపోతున్నా, దిగదారిపోతున్నా అనుకుని పోయి కార్ నుంచి పడుకుంటావు. కార్లకి సైకిల్కి వచ్చి కళ వస్తుంది, దేవుడు ఇయ్యలేదు నీకు, నీ మనసు వచ్చింది. అప్పుడు చెప్పాలి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, so the dream which has come, I cancel it in Jesus name. So devil, that cycle belongs to you, this car belongs to me, in the name of Jesus. That's how you have to take what is necessary. Okay. పరిపూర్ణులు అయిన వారి మధ్య మేము జ్ఞానము బోధన కదా, అది మాట్లాడుచున్నాము. జ్ఞానం అంటే విజ్డమ్. కరెక్ట్ మాటని విజ్డమ్ అంటారు. సమయములో ఉచితమైన మాట ఎంతో మనోహరం. కరెక్ట్గా సమస్యలు ఓ నెబుకద్నెజర్, మా దేవుడు మమ్మల్ని కాపాడే సమర్థుడు. ప్రభా, రాత్రంతా కష్టపడినా ఒక్క చాప పట్లే, నీ బోధ గీద నాకు అవసరం లేదు, పో అనలే. ఆయనను నువ్వు మాట చెప్పిన చూడు, నీ మాట ప్రకారం, మాటనా లేకపోతే ప్రసంగమా, నీ మాట చెప్పిన చూడు, లోనికి వెళ్ళి నువ్వు వలలు వేయమన్నాడు, మాట ప్రకారం నేను వల వేసినప్పుడు చాప లేకపోతే మాటనే దేవుడు కనుక సృష్టిస్తాడు. రీజన్ చేయొద్దు. దీంతో ఎప్పుడు దేవుడు పనిచేయడు. ఎట్లా వస్తుందని, ఎట్లా పోతుంది? కిడ్నీ ఎట్లా ఫామ్ అవుతుంది? కిడ్నీ పోతే అంతే, ప్రేయర్ చేసుకోవాలి అంతే. ఎట్లా వస్తుంది? డయాలసిస్ చేసుకో. మొదటి ప్లేస్ కిడ్నీ డాక్టర్ సృష్టించిండా? లాబొరేటరీలో సైంటిస్ట్లా R&Dలో ఎవరు చేసినారు? మన అంతరింద్రంలో కలుగ చేసిన వాడివి నీవే, నా తల్లి గర్భంలో నిర్మాణము చేసిన వాడివి నీవే. కనుక రోమిలకు రాసిన పత్రిక 8:11 ప్రకారం క్రీస్తు మృతులకలి లేపిన వాణి అదే ఆత్మ నాలో నివసిస్తున్నాడు. కనుక అటు నివసించే మిలిటరీ కన్స్ట్రక్షన్, మిలిటరీ నుంచి వచ్చింది మాట. మిలిటరీ కన్స్ట్రక్షన్ తీసుకున్నది. ఇట్ ఈస్ కన్స్ట్రక్ట్ మిలిటరీ వర్డ్. ఏంటంటే అక్కడ గాడ్ చేస్తున్నాం, ఇక్కడ నుంచి అక్కడ నా బార్డర్ అనమాట. ఇక్కడ శబ్దం వస్తే ఇక్కడ పోతా, ఇక్కడ శబ్దం వస్తే ఇక్కడ పోతా, ఎక్కడ వస్తే అక్కడ పోయి నేను ఐ సెక్యూర్ ద బార్డర్. సో దేవుడు నాలో, ఆయన బార్డర్ ఏం తెలుసా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. కాలు కొంచెం నేను కాలు చేయనబ్బా, కడుపులో చేశాడు అని చెప్పాడు దేవుడు. మిలిటరీ నుండి ఇక్కడ అనుకో, అదా అక్కడ బోన్ నేను ఊరికే పోను, ఇక్కడ వరకు అని చెప్పు. సో ఈ గోస్ ఆన్ ద బార్డర్, wherever the problem is, he attend to the problem. Likewise the spirit of God who wrote Jesus, he dwells. Dwell is a military construction. It dwells in you, and the same spirit which led Jesus is vitalizing, giving life, quickening of mortal in the name of Jesus. The Bible says, Lord, Romans 8:11, the same spirit, but the doctor's report says my kidneys are infected. In the name of the Lord Jesus, let the kidneys be revived, rejuvenated, life come, quicken in Jesus. You say it and you speak in tongues. Starts to happen. చూడు,
మీరు మాట్లాడుతున్నప్పుడే లాస్ట్ మాటలు, ప్రభా నీకు వందనాలు తండ్రి, ఏమి అట్లా మాట్లాడు. హీలింగ్ జీసస్ నేమ్, కొత్త వచ్చును గాక, తొలగిపోవునుగా. నీవు విజ్డమ్ మాట్లాడుతుంటావు. విజ్డమ్ అంటే కరెక్ట్ మాట. ఎప్పుడు తెలుసా? నువ్వు భాషల మాట, ఎందుకంటే నీకు డౌన్లోడ్ అయిపోయింది. ఎప్పుడు కమ్యూనికేట్